వెజ్ కర్రీస్లోకైనా నాన్ వెజ్ కర్రీస్లోకైనా కొంచెం డిఫరెంట్గా రైస్ కావాలంటే ఇలా వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 గ్లాస్ నార్మల్ రైస్, 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకుని కడిగి పక్కన పెట్టుకోండి. కావాలంటే మీకు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చెక్క, లవంగ, జీలకర్ర, 1 అనాస పువ్వు వగలగి 1 ఇలాచి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక డిఫరెంట్ ఆకు అని చెప్పాను కదా, ఇది మంగళూరు ఉడిపి సైడ్ అయితే బిర్యానీ ఆకు ప్లేస్లో ఇది వేసుకుంటారనమాట. చాలా టేస్టీగా వస్తుంది. మన సైడ్ ఏమంటారు మీకు ఎవరికైనా తెలిసే చెప్పండి. ఆ తర్వాత ఇందులోకి స్లైసెస్కి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ తగ్గించి వేసుకోండి, బాస్మతి రైస్ వేసాం కాబట్టి పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయిన తర్వాత తీసేసేయండి. పొడి పొడిగా అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.